హలో, నీ నగ్న ఫోటో నా దగ్గరుంది. ఒక అపరిచిత స్వరం, ఒక క్షణం షాక్, ఒక అమ్మాయి గుండె ధడ. అక్కడనుంచే మొదలైంది ఒక పెళ్లికథ. కాని అది సాధారణ పెళ్లికథ కాదు. ఇప్పుడు వినండి. మనం ఎంత తొందరపెట్టినా సరే అమ్మాయి మాత్రం పెళ్లికి మొగ్గటం లేదండి. ఇప్పటికే 21 నిండాయి. నాకేమో ఒక అయ్య చేతిలో పెట్టి బాధ్యత తీర్చుకోవాలనుంది. బెంగంతా లక్ష్మి మొహంలో ద్యోతకమవుతోంది. భార్య వదనంలో తారాడ్లాడుతున్న ఆవేదనను అర్థం చేసుకున్న రఘురాం ఒకసారి భ్రూకుటి ముడిచి తీవ్రంగా ఆలోచిస్తున్నవాడిలా, పోనీ అమ్మాయి మదిలో ఎవరైనా ఉన్నారేమోనని కనుక్కోలేకపోయావా అన్నాడు. ఆ ప్రయత్నమూ అయింది స్వామీ. ఆ సంగతి కక్కుతుందేమోనని ఎదురుచూశాను. తనేం చేస్తుందో తనకే తెలీదు. పనివాళ్లున్నా తనే మొక్కలకి నీళ్లు పెడుతుంది, వంట చేస్తానంటుంది, గంటల కొద్దీ పుస్తకాలు పట్టుకుని చదువుతుంది. కాని ఆ విషయం ఎత్తితే మాత్రం కస్సుమంటుంది. అంటుండగానే, అవును, ఇప్పటికీ నాదదే మాట. మీరెందుకంత గంగవేరులు ఎత్తిపోతున్నారో నాకైతే అర్థం కావడంలేదు. పెళ్లి చేసుకోవాల్సింది నేను. అప్పటికీ అక్కడ దూరంగా నిల్చుని తల్లిదండ్రుల మాటలన్నీ విన్న సాన్వి కరాఖండిగా అన్నది. చూశారా, నే చెప్పలేదుటండి దాని వైఖరి? కూతురు ముఖంలోకి కోపంగా చూస్తూ పలికింది లక్ష్మి. సరిగ్గా అదే సమయంలో జానకమ్మ బామ ఫోన్ చేసింది, తాను వస్తున్నట్లుగా. నెలళ్లపాటు ఉంటుందిట. జానకమ్మ రఘురాంకు దూరపు చుట్టం. తమ కుటుంబంలో ఏ శుభకార్యాలున్నా సరే ఉన్నపళ్లంగా వాలిపోతుంది. అంతేకాదు, మంచి సలహాలిస్తుంది. చిన్నా చితకా పనులన్నీ చేసేసుకొస్తుంది. చెప్పినట్టుగానే ఒకరోజు మధ్యాహ్నానికి దిగబడింది ఆమె. వస్తూనే తనకు తలుపు తీసిన సాన్వీను చూసిన జానకమ్మ, జున్నుముక్కలా ఉన్నావే, నన్నే నీ వంపుసొంపులతో ఊరిస్తున్నావంటే వచ్చే కుర్రాడు మరంత ఖుషీ అయిపోతాడు. నువ్వు పప్పన్నం పెట్టిస్తావని గంపెడాసతో ఎప్పుడ్నుంచో ఎదురుచూస్తుంటే ఎంతకో పిలుపు రాలేదని నేనే తలుపు తట్టుకుని వచ్చేశా. ఇంతకీ ఎప్పుడంటే నీ పెళ్ళి అని చనువు తీసుకుని బుగ్గలు పులుకుతో మరీ అన్నది జానకమ్మ. అబ్బా, నువ్వదే పాట పాడుతూ అడిగెట్టావా బామ్మా? తల పట్టుకుంది సాన్వి. లేకపోతే ఏంటి, మా రోజుల్లో అయితే ఇలా పమిట వేయడమేంటి, అలా ముడేయించేసి 3 నిద్రలు జరిపించేసేవారు. అలా ఎందుకు చేసేవాళ్లో తెలుసా? ఆడపిల్లల్లో కోరికలు రగిలి పరాయి మగాళ్లమైపు పక్కచూపులు చూస్తే ప్రమాదమని అని ఏదో ఉద్బోధ చేసుకుంటూనే లోపలికి అడుగుపెట్టింది జానకమ్మ. నేనా ప్రమాదంలో ఎప్పటికీ పడంలే బామ్మా, నాది భరోసా అంది నవ్వేస్తూ. ఓహో వెర్రిదానా, నువ్వు మంచిదానివే కావచ్చు, కాని వెధవ మగబుద్ధుందే, కుక్కల్లాగా వెంటబడి మరీ వేధించి రెచ్చగొడతారు. అందుకే పెళ్లి వయసు రాగానే ఆడదాని మెళ్ళో తాళిబొట్టు పడేయాలి, తెలిసిందా అని చెప్పి స్నానపానాల్లో పడ్డది జానకమ్మ. ఆ రాత్రి జానకమ్మను కూర్చోబెట్టుకుని తమ మనసులో ఆవేదనంతా వెళ్లగ్రక్కారు రఘురాం లక్ష్మిలు. నా అనుభవంలో ఇలా మడికట్టు కూర్చున్నవాళ్లంతా తరువాత పెళ్లిళ్లు చేసుకుని భర్తను గదిలో కట్టిపడేసి గొళ్ళెం బిగించుకుని గంటల కొద్దీ గడిపినవాళ్లే. దీని తిక్క కుదిర్చే పూచి నామీద పెట్టండి. అలా ఆమె ధైర్యమిచ్చేసరికి తేరుకున్నారా దంపతులు. ఒకరోజు సాన్వి ఫేస్బుక్లో ఉన్నప్పుడు అదే పనిగా సెల్ మ్రోగుతుంటే ఎత్తింది. హలో, సాన్వివేనా అంటూ పలకరించాడు అవతలి వ్యక్తి. ఎవడ్రా చనువున్నట్లుగా పలకరిస్తున్నావ్? ఇంతకీ ఎవరు? నాతో పనేంటటా? నాకోసం ఎదురుచూస్తున్నావా? నాకు పెళ్లంటేనే ఆసక్తిలేదు. నీలాంటి వాళ్లందర్నీ కాదన్నాను. బోడి నువ్వో లెక్క. ఫోన్ పెట్టే అని ఠక్కున ఆపేసింది. అయితే మళ్లీ ఫోన్ రింగయింది. ఎత్తకూడదనుకుంటూనే ఎత్తింది. ఈసారి అతను చెప్పిన విషయం విని షాక్ అయ్యింది. ఏంటి, బెదిరిస్తున్నావా? నో, నేనమ్మను. నన్నేదో బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నావేమో. దెబ్బతింటావు, జాగ్రత్త. ఇదిగో నిన్నే. మళ్ళీ అదే మాట. ఒప్పుకోకపోతే నెట్లో పెడతావా? అయినా అది నీ దగ్గర ఉండే ఛాన్సే లేదు. నీమీద పోలీస్ రిపోర్టిస్తా, జాగ్రత్త అని స్విచ్ ఆపేసింది. ఏమిటే పిల్లా, పోలీస్ రిపోర్టుంటున్నావ్? ఏంటి సంగతి? ఏ ఆకతాయి అయినా నిన్ను అల్లరిపెడుతున్నాడా అని ప్రశ్నించింది జానకమ్మ కోపంలో కనిపిస్తున్న సాన్వీన చూసి. బాగా పసిగట్టావు బామ్మా. ఎప్పుడో రామకృష్ణ అతని ఫోటో మాకు పంపాడట. అది చూసి నేనేమి బదులియ్యలేదని తనకు ఒళ్ళు మండిందట. దాంతో కసి తీర్చుకోడానికి తన దగ్గర నా న్యూడ్ ఫోటో ఉందని దాన్ని నెట్లో పెట్టి అందరికీ చూపిస్తానని బెదిరిస్తున్నాడు రోగ్. పోలీస్ రిపోర్ట్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చాను. న్యూడ్ ఫోటో అంటే ఏంటి? నాకర్థమై తగల్డు సంశయంగా అడిగింది. ఛ, చెప్పడానికి అసహ్యమనిపిస్తోందే. నేను నగ్నంగా స్నానం చేస్తుంటే తీసిన ఫోటో వాడి దగ్గరుందట అంది రోతగా మొహం పెట్టి. అదేంటే, నువ్వు బట్టలిప్పుకుని జలకాలాడుతుంటే వాడు ఏ మూలన్నా నక్కాడేమో.
నువ్వు ఆ మాత్రం చూసుకోలేదా? మీ బాత్రూంకెక్కడైనా కంతలున్నాయేమో, దాన్లోంచి కెమెరా పెట్టి తీశాడేమో పిచ్చవ్వా. నోరు నొక్కుకుంది జానకమ్మ. ఎదవ సన్నాసిగాక వాణ్ణి జైలుకు పంపకపోతే నా పేరు కాదు, పోలీసులకి రిపోర్టిస్తా క్రోధంగా అంది సాన్వి. ఆవేశం అనర్థదాయకమే పిల్లా. వాడి పిలక పట్టుకోవడం అలా కాదు, మెల్లగా మొగ్గులోకి దించి ఇక్కడికి రప్పించి లాక్కోవాలి. కథ నేను నడిపిస్తాలే. ఏది ఆ ఫోన్ ఇలాగివ్వు, ఆ నంబరేదో నొక్కి ఇలాగియ్యి, నేన్ మాట్లాడతా అని చొరవగా అన్నది జానకమ్మ. సాన్వి సెల్లు బామ్మ చేతిలో పెట్టింది. ఏయ్, ఎవరు నువ్వు? అయినా మా మనవరాలి ఫోటో ఎప్పుడులాగావటా? ఇదిగో నా మాట విను. ఏంటి వినవా? అయితే నీకేం కావాలటా? అమ్మాయి కావాలా, లేకపోతే అందరికీ చూపిస్తావా? ఏమిటయ్యా బెదిరింపులు? అసలు పెళ్ళే వద్దని భీష్మించు కూర్చున్న అమ్మాయితో ఎలాగయ్యా? ఏంటి ఒప్పించాలా? నేనా? ఏంటి కనీసం పెళ్లిచూపులైనా చూస్తావా? అప్పుడప్పగిస్తావా? బాబూ, నీమీద పోలీసులకి చెప్పలేక్కాదు, ఒక ఆడపిల్ల జీవితం ఆభాసుపాలవుతుందనే భయం. ఏయ్ నిన్నే. హలో హలో, ఫోన్ పెట్టేశాడమ్మా అని సాన్వికు ఫోన్ తిరిగిస్తూ అన్నది. వాడికి బెదిరేదేంటి బామ్మా? పడ, రిపోర్టిద్దాం ఆవేశంగా ముందుకు నడుస్తూ అన్నది సాన్వి పళ్ళు కొరుకుతూ. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నాడో కవి. అయినా మీ నాన్న ఒప్పుకోడే. అయినా అడిగి చూద్దాంలే. ఎరా రఘూ, ఇలారా అని పిరవడమే తడవుగా ఎదుట నిలిచాడు రఘురాం. విషయం వివరించింది జానకమ్మ. అయితేవాడు కోరింది ముందు పెళ్లిచూపులు జరిపించమని. ఎప్పుడో మీకు తన వివరాలు రామకృష్ణచేత పంపాడట. కనీసం తనకు ఏ విషయం చెప్పలేదని అక్కసు. మరి ఆ ఫోటో ఎలా సంపాదించాడోగాని ఇలా సాధించడం మొదలెట్టాడు. నాన్నా, నాకసలు పెళ్ళే వద్దంటుంటే మధ్యలో ఈ గోలేమిటి? చిటపటలాడుతూ అన్నది సాన్వి. చిన్నదానివి నీకు తెలీదు. ముందు పెళ్లిచూపులకి రానిద్దాం, తర్వాత అసలు సంగతి తేల్చుకుందాం. అంతకీ కాకపోతే ఆ కుర్రాడిని చూశాక నీకిష్టం లేదని చెప్పేయ్. కూతురి ముఖం వైపు పరిశీలనగా చూశాడు రఘురాం. ఏమే తింగరి, ఏమంటావ్? నువ్వు ఊ అంటే నేను రంగంలోకి దిగి పరిష్కరిస్తా, లేకుంటే తప్పుకుంటా అని అడిగింది జానకమ్మ. కాదనలేక అవునన్నట్లుగా ముఖకవళికలు మార్చింది శాన్వి. పెళ్లితో నీకేంటి బామ్మా? నువ్వే ఇలాంటి వాటికి తగనిదానివి. అదేదో నువ్వే కానివ్వు అన్నది లక్ష్మి. అలా అనగానే అయితే సరే, ఇక నేను చూసుకుంటాలేండి, మీరంతా నాకు సహకరిస్తే చాలు అన్నది వ్యవహారకర్తల. అందరూ అవునన్నట్లుగా బుర్ర ఊపారు. ముందు రఘురాంతో ఆ కుర్రాడి వివరాలు తీయించి ఫోన్ చేయించింది. ఆ కుర్రాడి పేరు అర్జున్ అని తెలిసింది. ఫోటోలో కంటే భలేగా ఉన్నాడు. అతని తరపున ఒక పటాళం మాదిరిగా వచ్చారంతా. ఏమర్రా, అలా తలలు వంచుకుని కూర్చోడమేగాని చూపులు కలుపుతారా లేదా అంది జానకమ్మ. చూసుకోవడమొక్కటే కాదు, ఇద్దరినీ వేరే పంపించి మాట్లాడిద్దాం. ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలిస్తే అప్పుడు వాళ్ళిద్దరికీ ఇష్టమో కాదో తెలిసిపోతుంది అన్నాడు పెళ్లికొడుకు అర్జున్ తండ్రి మాధవరావు. అందుకొప్పుకున్నారంతా. అదే క్షణంలో హమ్మయ్యా అనుకుని హాయిగా నిట్టూర్చింది సాన్వి. నిజానికి ఈ పెళ్లిచూపుల తంతు కేవలం తన నగ్నచిత్ర తన దగ్గరుండటం, తనని బెదిరించినవాడిని సవ్యంగా కలిసే అవకాశం కోసమే. బామ్మ సలహా సహకారాలతోనే ఇదంతా. ఎదురుపడితే 4 దులిపి ఆ ఫోటో లాక్కోవాలనుంది. అయినా తను స్నానం చేస్తున్న సమయంలో ఫోటో తీయడం ఎలా సాధ్యమైందో ఇప్పటికీ అగమ్యమే. అలా జరగడానికి 100కి 100 పాళ్లు కుదరని కొనిగా తను భావిస్తోంది. ఏదేమైనా ఈ రహస్యాన్ని ఛేదించాలనే తన తపన అనుకుంది సాన్వి. ఏమిటి పరగ్గా ఉన్నావ్? కుర్రాడు లోపలికెళ్ళి పావుగంటైంది. గుమ్మం దగ్గరే నిలబడతావేంటి? కదులు అని జానకమ్మ దగ్గరగా వచ్చి చెవిలో నెమ్మదిగా, ఇదే మంచి అవకాశం, అమితూమీ తేల్చుకో, మెల్లగా ఆ ఫోటోలాక్కో. అయితే ఓ మాట, ఇక్కడి వారికి విషయం పొక్కనీకు. రట్టయిపోతే ముందు ముందు నీకే దెబ్బ, వెళ్ళు అని తొందరించింది. సాన్వి లోపలికి అడుగుపెట్టడమే తడవు అతనిపై దృష్టి సారించింది. నిజానికి మంచి పొడగరి, విశాల నేత్రాలు, దృఢకాయం, స్మార్ట్ డ్రెస్సి, ఇన్ని లక్షణాలతో ఆకర్షిస్తున్నాడే. సాన్వి ఆలోచనంతా అతని దగ్గర అట్టపెట్టుకున్న న్యూడ్ ఫోటోపైనే. చేతిలో ఏదో కవర్లాగుంది. అన్నమాట ప్రకారం తనకివ్వడానికి తెచ్చినట్లున్నాడు. మీరెవరో తెలీదు, కాని ఆ మాట అనడానికి సిగ్గేస్తోంది. అన్న ప్రకారం దయచేసది నాకిచ్చేయండి. అసలెలా అది మీకు దొరికిందో? అబ్బా, తల పోటెత్తిపోతోంది వారం రోజులుగా. ఒక్కటే టెన్షన్. ప్లీజ్ నాకిచ్చేయండి. తగవు పెట్టుకుంటే పనవదని మంచిగానే అడిగింది సాన్వి.
అది మీకెందుకులేండి, కాబోయే భర్త దగ్గర ఆ ఫోటో ఉంటే తప్పేంటిలేండి అన్నాడు అర్జున్. వాట్? నేను మిమ్మల్ని చేసుకోడానికి ఒప్పేసుకున్నట్టు ఫీలైపోతున్నారే? బావుంది వరుస. అసలు నేను పెళ్లిచూపులు కొప్పుకున్నది ఈ సంగతి తేల్చుకోడానికే. మహాశయ, మర్యాదగా ఇచ్చేయండి అని చొరవుగా గెళ్లి చేతిలో కవర్ను లాక్కోవాలని ప్రయత్నించి ఠక్కున అతనొళ్ళో పడింది. అంతే. అర్జున్ నవ్వుతూ, అహో, ఏం ఉద్వేగం! కుసుమ కోమలిని శరీరాన్ని పావనం చేసింది కదా అని సాన్వీని పట్టుకుని కౌగిట్లోకి తీసుకున్నాడు. అతన్ని విడిపించుకుని, ప్లీజ్ బదులు ముందు నా ఫోటో ఇస్తావా లేదా అని అడిగింది. చూడు, ఇది ఉత్త కవర్ మాత్రమే. నువ్వు స్నానం చేస్తున్నప్పుడు తీసిన న్యూడ్ ఫోటో కావాలంటే మాత్రం నేను నచ్చానని మీ వాళ్ళందరితో చెప్పడమే. నాకేలాగా నువ్వు భలేగా నచ్చావు. అయినా తెలివిగా అడుగుతాను, ఇంత అజానుబాహువులాంటి అందగాడిని పెట్టుకుని వద్దని చెప్పడానికేముంది? నువ్వు ఓకే అంటే నీ ఫోటో రహస్యం గుట్టుగా మన మధ్యనే ఉండిపోతుంది. లేకపోతే ఇంతే సంగతులు. మరి నీ ఇష్టం అనగానే మీమాంసలో పడిపోయింది సాన్వి. బయటకొచ్చిన అర్జున్ తండ్రిని చాటుగా తీసుకువెళ్ళి నచ్చినట్లు చెప్పాడు. అయితే సాన్వి మాత్రం తల్లి లక్ష్మీని పక్కకు పిలిచి ఒకరోజు గడువు పెట్టింది. మగపిల్లవాళ్లు వింతపోయారు. ఏమే, నీకేమైందే? మొదటికొచ్చావా? ఆ కుర్రాడు నచ్చలేదా? వాళ్లంతా వెళ్ళిపోయాక బామ్మ గదిలోకి తీసుకెళ్లి శాన్వీని అడిగింది. ఏమో, మొండిలాగున్నాడు బామ్మ. తనని చేసుకుంటానంటేనే ఫోటో తనకెలగొచ్చిందో చెబుతాడట. ఏడుపు మొహం పెడుతూ అన్నది. నేనంటున్నానని మరోలా అనుకోవద్దు. అరిటాకు ముల్లుమీద పడ్డా, ముల్లు అరిటాకుమీద పడ్డా అరిటాకుకే నష్టం. కుర్రాడా ఎంచక్కా ఉన్నాడు. తనే కోరి చేసుకుంటానంటున్నాడు. పైగా మంచి కుటుంబమని తెలిసింది. ఇంతకంటే ఏం కావాలి ఆడపిల్లకి? నువ్వు పెళ్లికి ఒప్పేసుకుంటే ఆ ఫోటో సంగతి ఎప్పుడైనా తేల్చుకోవచ్చు. అది పెద్ద విషయమే కాదు. బాగా ఆలోచించి ఏ సంగతి చెబితే వాళ్లకి చెప్పొచ్చు అని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది జానకమ్మ. అర్జున్ ఫోన్లో జడిపించడం, బామ్మ తనపై ఒత్తిడి తేవడం, పెళ్లిచూపుల కోసం ఏర్పాటు, గదిలో తాను అతనిపై అనుకోకుండా జారిపడటం, ఒక్కసారిగా తనకు తొలిసారిగా పురుష స్పర్శ, అది పెద్ద పెట్టున ఆమెలో నూతన చైతన్యాన్ని ప్రోదిచేసింది. వెంటనే జానకమ్మను పిలిచి, బామ్మా, నేను అతన్ని మరింకేం చెప్పలేనట్లుగా సిగ్గులు కురిపించింది సాన్వి. మొత్తానికి సాన్వి అర్జున్ల పెళ్లి పచ్చని పందిరిలో పెద్దల సమక్షంలో వైభవంగా జరిగిపోయింది. ఇక శోభనమేర్పాట్లు కూడా జానకమ్మ నేతృత్వంలోనే సాగాయి. ఇదిగో, ఇప్పుడైనా సరే ఆ జలకాలాడుతున్న ఫోటో ఎలా అతగాడికి చిక్కిందో తెలుసుకో అని గదిలోకి వెళ్లే ముందు చెప్పింది. గదిలోకి వెళ్లగానే, నేను మీకు గోరువెచ్చని పాలను అందించే ముందు ఓ షరతు. పెళ్లిచూపులకు ముందు నన్ను బెదిరించారే, ఏదో నా నగ్నచిత్రం మీ దగ్గర ఉందని, ముందు అదేంటో నాకు చూపించాలి. ఏడీ అని చెయ్యి చాపింది సాన్వి. ఆమె అడగిందే తడువుగా, కళ్ళు మూసుకో, నీ చేతిలో పెడతా అనగానే అతని మాటను మన్నించి కళ్ళు మూసుకుంది. ఇప్పుడు తెరచి కనులారాగాంచు నీ నగ్నచిత్రం అనేసరికి కళ్ళు తెరచి ఆదుర్దాగా చేతిలో ఫోటో వైపు చూసింది. ఇది నా చిన్నప్పుడు స్నానం చేస్తుంటే మా నాన్న ముద్దుగా తీసిన ఫోటో. నేను అపురూపంగా నా ఆల్బంలో దాచుకున్నది. అది మీకెలాగా అన్నది సిగ్గుగా. అప్పటికే పకపకలాడుతున్న అర్జున్, ఏమో, మీ బామ్మనడుగు, చెబుతుంది. ఒక అరగంట క్రితమే నా చేతిలో పెట్టింది అంతే అన్నాడు అర్జున్. జానకమ్మ బామ్మ, ఇదంతా నీ నిర్వాకమా? నన్నెంత టెన్షన్ పెట్టావే? ఆల్బమంతా కిందా మీద తిరిగేసి కలికేసి చివరికి నువ్వు వేసిన ప్లానిదా అని రుసరుసలాడింది. యా, అవును, నీ తిక్క కుదిరించింది ఆవిడే. మీ బామ్మదయవల్ల ఏదో నువ్వు నీ చిన్నప్పటి మాదిరి మారిపోయి నన్ను ఈ క్షణంలో మోహాన్ని చిలిపితనంతో జోడించి అనగానే, ఏయ్ మిమ్మల్ని అంటూ అతని మీద పడి గుండెలమీద మృదువుగా గుద్దుతుంటే ఆమెను ఘబాలున లాక్కుని మరింతగా కరుచుకుపోయి శృంగారానికి శ్రీకారం చుట్టాడు.